రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన బీజేపీ పొత్తు రాజకీయాలు ఆసక్తికర మలుపు తీసుకుంటున్నాయి. పైకి మూడు పార్టీలు కలిసే ఉన్నప్పటికీ లోలోన మాత్రం టీడీపీ తమను పెద్దగా పట్టించుకోవడం లేదని రుసరుసలాడుతున్నాయి. కూటమి కట్టకపోతే అధికారంలోకి వచ్చే వారమే కాదని, ఈ పరిస్థితిలో అందరం కలిసి అధికారం చేపట్టినప్పుడు ప్రాధాన్యత కూడా అలానే ఉండాలని జనసేన బీజేపీలో చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ గతంలో ఇతర చిన్న పార్టీలతో పొత్తు పెట్టుకున్నప్పుడు పూర్తి పెద్దన్న హోదాలో ఏకఛత్రాధిపత్యంగా వ్యవహరించిన, మిత్రపక్ష చిన్న పార్టీలను అనగదొక్కేలా వ్యవహరించిన పెద్దగా పట్టించుకోని పరిస్థితులు ఉండేవి. ఇప్పుడు కేవలం 19 నెలల పాలనలోనే తెలుగుదేశం పార్టీ ఒంటెద్దు పోకడలను మిత్రపక్ష జనసేన బీజేపీ నేతలు తప్పుబట్టే పరిస్థితి వచ్చింది. సీఎం చంద్రబాబు కేవలం ఒక్క కులానికే పెద్దపీట వేయడాన్ని ఆదివారం తిరుపతిలో జరిగిన బీజేపీ నేతల సమావేశంలో ఆ పార్టీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి తప్పుబట్టారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాలన ఎలా ఉందంటే కమ్మగా ఉందని చెప్పారు. పైగా కమ్మగా అంటే తాను ప్రత్యేకించి చెప్పనక్కర్లేదని సమావేశంలో ఉన్నవారికి అర్థమై ఉంటుందన్నారు. ఆ కమ్మతో పాటే మనమందరం ఉన్నామని చెప్పారు. ఒక కులం మతమని కాదు, ఎవరు గట్టిగా పనిచేస్తారో వారికి అవకాశం ఇవ్వాలన్నారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. ఇప్పుడే అడిగినాడు, అన్న ఎట్లుంది అని ప్రభుత్వం పైన పాలన అని. నేను గజ్జల మల్లారెడ్డి గారు ఇప్పుడు 83 అధికార పార్టీ ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఎట్లుంది అంటే ఆయన చెప్పినాడు బాగా కమ్మగా ఉందని. ఇప్పుడు కూడా ఇంకా కమ్మగానే ఉంది. అట్లే అది పోవాలా, కమ్మటి పరిస్థితి పోవాలా అంటే మీకు అర్థం ఏంటది అది కమ్మగా ఉండడం అంటే. ఆ కమ్మతో పాటు అందరం ఉండాము. ఇక్కడ కులాలు మతాలు కాదు. ఇప్పుడు లడ్డు పైన ఇక్కడ జరుగుతుంది లడ్డు సంఘటన తిరుపతిది. ఇప్పటికి కూడా లడ్డు సంఘటన పైన వాళ్ళు పై చేయనారు. బీజేపీ జనసేన ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో చాలా చోట్ల తెలుగుదేశం పార్టీ నేతలే పెత్తనం చెలాయించటం, ఆయా నియోజకవర్గాల్లో జనసేన బీజేపీ గ్రామస్థాయి నేతలను టీడీపీ నేతలు పట్టించుకునే పరిస్థితే లేకపోవడంతో కూటమిలో లుకలుకలు మొదలయ్యాయని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఇటీవల జనసేన ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ రాజీనామా చేసిన బొలిశెట్టి సత్యనారాయణ కూడా కూటమి పార్టీల మధ్య నామినేటెడ్ పదవుల పంపకం విషయంలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. పదవులు ఇచ్చే వారి పేరు పక్కన జనసేన నేత అని పెట్టారు తప్ప వాళ్ళు జనసేన పార్టీ కోసం ఎప్పుడూ పనిచేసిన వారు కాదంటూ బొలిశెట్టి వాపోయిన విషయం తెలిసిందే. జనసేన నేతలు కానప్పటికీ టీడీపీ నేతలకు జనసేన ముద్ర వేసి పదవుల పందేరం చేశారని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. సాధారణంగా తెలుగుదేశం పార్టీ గాని, ముఖ్యమంత్రి చంద్రబాబు గాని రాజకీయంగా ప్రయోజనం చేకూర్చే అవకాశం ఉన్న సందర్భంలో పొత్తులో ఉన్న మిత్రపక్షాలకు కొద్దిపాటి రాజకీయ ప్రయోజనం కూడా దక్కకూడదన్నట్టు వ్యవహరిస్తున్నారని పాత విషయాలను గుర్తు చేస్తున్నారు. అలాంటిది తిరుమల లడ్డు వ్యవహారంలో చంద్రబాబు గతంలో తాను చేసిన వ్యాఖ్యలకు భిన్నంగా సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిబిఐ సిట్ ఛార్జ్షీట్ దాఖలు చేయడంతో ఈ వ్యవహారంలో బీజేపీని బలవంతంగా భాగస్వామిని చేసేందుకు ప్రయత్నిస్తున్నారని బీజేపీలో చర్చ సాగుతోంది. 2024 సెప్టెంబర్లో తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలిసిందని చేసిన తీవ్ర ఆరోపణలకు సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిబిఐ సిట్ ఛార్జ్షీట్ తర్వాత వ్యక్తిగతంగా తాను సమాధానం చెప్పాల్సిన పరిస్థితి రాగానే బీజేపీని ఈ అంశంలో లాగేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ను ప్రత్యేకంగా మంత్రుల సమావేశానికి పిలిపించారని రాజకీయ పరిశీలకులు ఎత్తి చూపుతున్నారు. ఉమ్మడి కార్యాచరణ అంటూ చంద్రబాబు తన పాపాన్ని అందరి మీదకు తోసే ప్రయత్నం చేస్తున్నారని తప్పుబడుతున్నారు. నామినేటెడ్ పదవులు, అధికారానికి సంబంధించిన విషయాల్లో మాత్రం దూరం పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.